సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. రామచంద్రమూర్తి గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. రామచంద్రమూర్తి గారు ఫిబ్రవరి 1వ తారీఖున కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ తీసుకురాబోతున్నారు. అయితే బడ్జెట్ రాబోతోంది అంటే ఒక నెల రోజుల నుంచో ఒక 15 రోజుల ముందు నుంచే ఒక రీసెర్చ్ అందరూ మొదలు పెట్టేస్తారు, ఒక దాని గురించి ఎక్కువ ఆలోచిస్తారు. ఈ బడ్జెట్ తర్వాత నుంచి ఏ సెక్టార్స్లో మంచి ర్యాలీ వచ్చే అవకాశం ఉంది, ఏ సెక్టార్స్ బాగా ఫ్లరిష్ అయ్యే అవకాశం ఉందంటూ కూడా ప్రతి ఒక్కరు కొంత రీసెర్చ్ కొంత ఆలోచన స్టార్ట్ చేస్తారు. కాబట్టి కొంత అంటే ఎడ్యుకేటివ్ పర్పస్గా ఒక నాలెడ్జ్ షేరింగ్, ఒక ఇన్ఫర్మేటివ్గా రేపు రాబోయే బడ్జెట్ నుంచి ఏ సెక్టార్స్ కొంత ఇంకా బాగా లైమ్ లైట్లోకి వచ్చే అవకాశం ఉందంటారు. ఇది రికమెండేషన్ కాదు, జస్ట్ ఒక చిన్న క్లూ లాగా అంతే. డెఫినెట్గా అండి. ఎందుకంటే ఇప్పుడు ఈ బడ్జెట్ స్టార్ట్ అయినప్పుడు అందరికీ కూడా ఒక ఉత్సాహం ఉంటుంది. ఏ కంపెనీలు బాగా పెరుగుతున్నాయి, ఏ కంపెనీలు ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఎటు ఎవరికి డబ్బులు రాలేదు, ఈసారి అన్నా వస్తుంది సంపాదించుకోవాలి అనే ఆలోచన. అంటే ఎందుకంటే స్టాక్ మార్కెట్ మనం అబ్జర్వ్ చేస్తే 2+1 వెళ్తుంది అనమాట. అంటే 2 సంవత్సరాలు కనుక డౌన్ అయితే తర్వాత సంవత్సరం మంచి ర్యాలీ వస్తాయి. సో ఇప్పుడు లాస్ట్ 2 years మనకి డౌన్ అయినాయి కాబట్టి ఈ 26 అనేది కొంచెం మంచి ర్యాలీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలాంటి కంపెనీస్లో ఏ కంపెనీలో పెడితే మంచి ఇన్వెస్ట్మెంట్కి వస్తుంది అనేది ఒక సజెషన్ ఇస్తున్నాం. మీరు కూడా ఇది ఒక ఎడ్యుకేషన్ పర్పస్ కింద తీసుకోండి. సో ఫస్ట్ ఏంటంటే మెటల్ సెక్టర్ ఈసారి బాగా భూమి అయ్యే ఛాన్స్. ఈ సంవత్సరం గట్టిగా మాట్లాడుకోవాల్సిన సెక్టర్ మెటల్స్లో వచ్చి మనకు ఉన్న కంపెనీలు చూస్తే హిందుస్థాన్ కాపర్ కానీ, హిందుస్థాన్ జింక్, నేషనల్ అల్యూమినియం, టాటా స్టీలు, అలాగే వేదాంత, ఈ 5 కూడా మార్కెట్లు ఫాల్ అయినా కానీ ఇవైతే రికార్డు స్థాయిలో ఉన్నాయి. ఎందుకంటే సిల్వర్ అనేది ఈ కంపెనీల నుంచి వస్తుంది కాబట్టి వాళ్ళు సిల్వర్ బాగా పెరిగిపోయింది కాబట్టి ఈ కంపెనీలు కూడా మంచి పర్ఫార్మెన్స్ చూస్తున్నాయి. తర్వాత కెమికల్ సెక్టర్, కెమికల్లో వచ్చి ఎస్ఆర్ఎఫ్ ఒకటి ఉంది, ఆర్సిఎఫ్ ఉంది, చంబల్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి, అలాగే జిఎస్ఎఫ్సి ఉంది, అలాగే జిఎన్ఎఫ్సి. సో ఈ కంపెనీలు అన్నీ కూడా ఈ యొక్క కెమికల్ యాక్టివిటీస్లో, అంటే ఎక్కువ ఏంటంటే కెమికల్ అంటే నైట్రోజన్, ఫాస్ఫరస్ ఇవన్నీ వ్యవసాయదారులకి ఇవ్వటం కానీ ఆ కాంబినేషన్లో ఉంటాయి అన్నమాట. కాబట్టి కెమికల్ ఇండస్ట్రీ కూడా మంచి ఫ్లోరిష్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత ఏంటంటే క్యాపిటల్ మార్కెట్ సెక్టార్స్, అంటే ఈ గ్రో యాప్ కానీ, ఏంజల్ బ్రోకింగ్, ఫిన్టెక్ యాప్స్, ఇట్లాంటి ఎంసీఎక్స్, బిఎస్సి, తర్వాత ఈ ఆనందరాటి, ఈ కంపెనీస్ అనమాట. ఏంటంటే ఈ మధ్య ఫైనాన్షియల్గా అందరూ కూడా స్టాక్ మార్కెట్లో బాగా ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి ఈ కంపెనీస్ రెగ్యులర్గా గ్రో అవుతున్నాయి కాబట్టి ఈ సెక్టర్ పెరిగే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత ఏంటంటే మైనింగ్ సెక్టర్, జిఎండిసి కానీ, ఎంఓఐఎల్ కానీ, ఈ కంపెనీస్ మైనింగ్ సెక్టర్స్ బాగా అవుతున్నాయి. తర్వాత తీసుకుంటే మనకి ఈ ఫైనాన్స్ సెక్టర్, ఎన్బిఎఫ్సి అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సెక్టర్ మనకి ఎక్కువ ఇది అవుతున్నాయి. దానిలో ఏంటంటే నాన్ బ్యాంకింగ్లో తీసుకుంటే ఈ M&M ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్, చోళమండలం ఫైనాన్స్, ఆ తర్వాత ఈ ఇది పిరమిల్ ఫైనాన్స్, L&T ఫైనాన్స్, ఇవన్నీ కూడా బాగా మూవ్మెంట్ అవుతున్నాయి. ఆ తర్వాత గోల్డ్, ఇవి కూడా బాగా ఉన్నాయి. గోల్డ్ ఏంటంటే ఇది గోల్డ్ స్టాక్స్ కూడా బాగా, గోల్డ్ ఫైనాన్స్ స్టాక్స్ కూడా బాగా వెళ్తున్నాయి. ఆ తర్వాత ఏంటంటే బ్యాంకింగ్ సెక్టర్, బ్యాంకింగ్ వచ్చి SBI, ఆ తర్వాత ఇండియన్ బ్యాంకు, అలాగే ICICI బ్యాంకు, కెనరా బ్యాంకు, ఇవన్నీ కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. తర్వాత డిఫెన్స్ సెక్టర్, మేజర్గా డిఫెన్స్ సెక్టర్లో వచ్చి BEL, ఆ తర్వాత BDL, తర్వాత మజ్డాక్, హాలు, ఇవన్నీ ఈ డిఫెన్స్ సెక్టర్. తర్వాత రైల్వే సెక్టర్స్, రైల్వేస్లో వచ్చి IRCTC కానీ, టిటానగర్ కానీ, RVNL, రైల్టెల్, ఇవన్నీ కూడా రైల్వే సెక్టర్స్ ఉన్నాయి. తర్వాత స్పేస్లో వచ్చి ఈ CE ఇన్ఫో సిస్టమ్స్, జెనిసిస్, L&T, ఇవన్నీ కూడా స్పేస్. సో దాదాపు ఒక 8 సెక్టర్స్ మనం మాట్లాడుకున్నాం. ఇంకా దీంతోపాటు ఈ ఆటోమొబైల్ సెక్టర్ ఒకటి ఉంది, అలాగే ఫార్మా సెక్టర్ ఉంటుంది, అలాగే IT సెక్టర్. సో వీటికి కూడా మంచి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయండి. సో ఏదైనా సరే ఇన్వెస్ట్ చేసుకునే ముందు వాళ్ళ యొక్క అడ్వైజర్ని సంప్రదించి తుది నిర్ణయం తీసుకోవడం మంచిది అంటారు. అవునండి. రైట్.
ప్రేక్షకులకు విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశాలు కేవలం ప్రేక్షకులకు అవగాహన కొరకు, ఇన్ఫర్మేషన్ కొరకు, ఎడ్యుకేటివ్ పర్పస్ కొరకు మాత్రమే వీటి గురించి ప్రస్తావించడం అనేది. వీటిని రికమెండ్ చేయడం అయితే మాత్రం మా ఉద్దేశం కాదు. పెట్టుబడులు పెట్టే ముందు మీ అడ్వైజర్ని సంప్రదించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరని మా మనవి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.